వెల్కమ్ బ్యాక్. నాగార్జున గారు, అన్నమయ్య తర్వాత ఇప్పటి వరకు 4 సినిమాలు చేశారు డివోషనల్గా. సో మీలో ఏమైనా డివోషనల్ కోషెంట్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా టిల్ డేట్ ఇవాళకి? ఈ సినిమా రిలీజ్ అయిన అన్నమయ్యకు ముందు అన్నమయ్య గుడికి వెళ్తాం అటువంటివి ఉండేవి. చిన్నపిల్లలప్పుడు ఏదో అమ్మ తీసుకెళ్ళినప్పుడు ఏదో వెళ్తాం, గుడికి వెళ్తాం, దండం పెట్టుకోవాలా, ఇది చేయాలా. అన్నమయ్య అప్పుడు ఐ స్టార్టెడ్ ఆయన కీర్తనలు వింటూ ఉండేవాడు, కానీ వాటికి అర్థాలు అన్నీ తెలిసేవి కావు. ఐ గాట్ ఇమ్మర్స్డ్ ఇన్ దట్. భారవ్ గారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉండేవారు. యూనో అది ఎస్పెషలీ ఒక సాంగ్ మోహన్ బాబు గారును కూర్చుంటే ఏదో ఫర్గెట్ ద సాంగ్, ఏదమ్మా అది గుర్తుందా? మీకు గుర్తులేదు. ఓకే, ఎనీవే ఉయ్యాల పాట ఏదో ఉయ్యాల పాట కాదు అది, అది కాదు, జలజర జాజర జాజర పాట. సో నాకు మెమరీ తక్కువ. సో ఐమ్ జస్ట్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ దట్ యాక్చువల్లీ ఈజ్ అ వెరీ రొమాంటిక్ సాంగ్, దాని మీనింగ్ బిహైండ్. అండ్ అది ఆ పాట అదేంటండి, అన్నమయ్య అంత రొమాంటిక్గా ఆయన బెడ్రూమ్లో, వెంకటేశ్వర స్వామి బెడ్రూమ్లో ఆయన పద్మావతి శ్రీదేవితో ఉన్నప్పుడు పాట గురించి ఇలా గేరతే ఇట్లా రక్తం వస్తుంది అని, పెదాలు కొరుకుతే పెదం మీద ఒక రక్తం పొట్టని, ఇయ్యండి మీనింగ్స్ అంటే రియల్లీ మహేష్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అట్లా. అండ్ దాన్ని అన్నమాచార్యులు గారు దాన్ని he compared with divinity. That also he compared with divinity. And that is, I thought that it made it so pure. And atla cinemalo I started learning, discussions jarigi discussions jarigi. Then what I learned Annamaya ee vayasulo ఏమనుకుంటాం, ఈ వయసులో ఏమనుకుంటాం, ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటాం, అండ్ టోటల్గా పండి ముసలోడు అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. అండ్ ఇన్ అన్నమాచార్య సాంగ్స్ యూ లెర్న్ ఆల్ ఆఫ్ దట్. అండ్ యాక్చువల్గా ఇఫ్ యూ గో త్రూ దోస్ సాంగ్స్ అండ్ ఆ మీనింగ్స్ తెలుసుకుంటే, ప్రతి మనిషి ఇన్ అవర్ ఓన్ వే వి గో త్రూ ఆల్ ఆఫ్ దట్. ఐఎమ్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దట్. అసలు ఎప్పుడన్నా అనుకుంటే ఆ పాటతో కనెక్ట్ అయిపోతున్నాను. అది దట్స్ వాట్ ఐ లెర్న్డ్. అండ్ ఎంత గొప్ప వ్యక్తి అన్నమాచార్యుడు అని అక్కడి నుంచి స్లోలీ యూనో, తర్వాత శ్రీరామదాస్ చేశాను. అది చిన్నప్పటి నుంచి మన స్కూల్లో తెలుసుకున్న కథ. మన గోల్కొండ ఫోర్ట్లో ఆ సెల్ ఉంది, పైన ఇది ఉంది, దాంట్లోంచి దింపే భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా అది వింటా ఉంది. ఆ జైలు దీంట్లో అంతా ఆయన రాసిని అన్నీ ఉన్నాయి. అండ్ ఐ సెడ్ ఇట్స్ అ లివింగ్ క్యారెక్టర్, యూనో అది. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు నేను కంపేర్ చేస్తాను కాదు, ఇప్పుడు మహేష్ గారు సాయి అంటే అంత, షిరిడి సాయి అంటే అంత అట్లా నమ్ముతారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆయనకి, దెర్ ఇస్ నో డౌట్. అండ్ దిస్ ఈస్ వాట్ ఫెయిత్ డస్ టు పీపుల్. ఫెయిత్, ఇట్ కెన్ బీ ఇన్ ఎనీథింగ్, ఇన్ యువర్ వర్క్, ఇన్ యువర్ గాడ్, ఇన్ యువర్ చిల్డ్రన్, ఇన్ యువర్ దిస్ థింగ్. It can be anything, or your wife, or anything. It completely opens up your mind. And this is what ఇదే నేర్చుకున్నాను నేను. అండ్ మొన్న కూడా చెప్పాను, చిన్నప్పటి నుంచి మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, 2+2 అంటే 4 అని మనకు తెలుసు. ప్లస్ ఎందుకు 4, ఆ 2+2 ఎందుకు 4 అవుతుంది అడిగితే ఎవరు చెప్పలేరు. బట్ ఈ ఫెయిత్ గురించి త్రూ దీస్ మూవీస్, ఫెయిత్ టువర్డ్స్ గాడ్, ఫెయిత్ టువర్డ్స్ సంబడి ఎల్స్, ఇది నేను నేర్చుకుంది. ఆ 2+2 ఎందుకు 4 అవుతుంది, దేవుడు అంటే ఎందుకు పూజలు చేస్తాం, ఎందుకు రిచువల్ చేస్తాం, పొద్దున్నే సుప్రభాత్ సేవ ఎందుకు చేస్తాం, సాయంత్రం అయ్యేటప్పటికి ఇదెందుకు చేస్తాం, అదెందుకు చేస్తాం, ఇంట్లో దండం ఎందుకు పెట్టుకుంటాం, స్పిరిచువాలిటీ అని చెప్పండి, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ స్టార్టెడ్ క్లియరింగ్ అప్ ఇన్ మై మైండ్, మై క్వశ్చన్స్. అండ్ వెరీ చాలా ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. అండ్ మీరు అన్నట్టు స్పిరిచువల్ ఫీలింగ్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇట్స్ ఎ ఫ్లో. ఇక నీళ్ళు ఇట్లా పోస్తే ఎలా మూవ్ అవుతుందో
ఫ్లో లైక్ వాటర్. ఒక కాల్ తీసుకుందాం సార్. Yeah. కామేష్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. కామేష్ గారు చెప్పండి. నాగార్జున గారు ఉన్నారు, ప్రజ్ఞా జైస్వాల్ ఉంది, ప్రొడ్యూసర్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నాగార్జున గారు, సార్ నాగార్జున గారితో మాట్లాడండి. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే, పేరేంటండి? కామేష్ అండి, నా పేరు కామేష్ అండి, హైదరాబాద్ నుంచి. కామేష్, హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, చాలా బాగున్నాం సార్. సినిమా నిజంగా చాలా ఎక్సలెంట్ గా వచ్చింది సార్ మూవీ. థ్యాంక్ యూ కామేష్. అసలు ఎలా ఉందంటే సార్, నిజంగా సినిమా చూస్తున్నంత సేపు తిరుపతిలోనే ఉన్నట్టు అనిపించిందండి. మా ఏం కూడా అదే. అసలు మేము అలా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తే మీకు అర్థం అవుతుంది కదా ఎందుకు ఏం చేస్తున్నారు. సార్ అసలు తిరుపతి నేను ఇప్పటిదాకా ఒక 15 సార్లు పైన వెళ్ళి ఉంటాను సార్ తిరుపతి. కానీ ఈ సినిమా చూసాక నేను మా మిసెస్ చూసిన వెంటనే అసలు వరాహస్వామిని దర్శించుకున్నాకనే స్వామి వారిని దర్శించుకోవాలన్న పాయింట్ నిజంగా మాకు నిజంగా ఇన్నాళ్ళు తెలియదు సార్. ఫెంటాస్టిక్. సో ఈసారి వెళ్తారు అక్కడికి, గుడికి? అయ్యో ఫస్ట్ అక్కడ దర్శనం చేయాలి సార్. మా కోరిక తీరాలి. అయ్యో ఇప్పుడు తిరుమల వాళ్ళు అంతా అక్కడ అరేంజ్మెంట్స్ మొదలు పెట్టాలి. అదే జరుగుతుంది అనుకున్నాము మేము. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ, ఆ తిరుపతి శాస్త్రంలో పురాణాల్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ కోరికలు తీరాలంటే ఫస్ట్ ఆయనకి దండం పెట్టుకోవాలి. ఇక నుంచి మీరు చెప్పినట్టు కపిల తీర్థంలో స్నానం చేయాలి అండ్ కపిల తీర్థంలో స్నానం చేయాలి. కట్ చేశారు. ఓకే. సో చాలా ఇన్ఫర్మేటివ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం బ్రేక్ లో, చాలా ఇన్ఫర్మేటివ్ గా అన్నమయ్యలో కంటే కూడా స్థల ప్రాశస్త్యం గురించి కానివ్వండి, వరాహస్వామి గుడికి వెళ్లే వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు వెళ్తారో తెలియదు వాళ్ళు. అవును, స్వామివారే పత్రం రాసి ఇచ్చిన విషయం కూడా సినిమాలో రీజన్ ఉంది కదా. అవును. వరాహస్వామి ఇస్ ది ఓనర్ ఆఫ్ మన భూమండలం, మన అర్త్. ఎవ్రీ పీస్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనది. ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఆయన ఇది ఇచ్చినందుకు ఆయన ఇది ఇచ్చారు. సో ముందుగా మిమ్మల్ని దర్శనం చేసుకున్నారు. ముందుగా మిమ్మల్ని దర్శనం. అండ్ వజ్రతీర్థం గురించి. అండ్ ఇంకొకటి, బాలాజీ అనే పేరు నార్త్ ఇండియన్స్ అందరికీ తెలుసు, కానీ అతిరామ్ బాబా పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. సో మచ్ ఇన్ఫర్మేటివ్. సో ఎలాంటి వర్క్ జరిగింది ఇదంతా గ్యాదర్ చేయడానికి? దీనికి ఇదంతా భారవి గారు ఎప్పటి నుంచి రీసెర్చ్ చేస్తున్నా, ఆయన బాగా నాలెడ్జ్, ప్లస్ రాఘవేంద్ర గారు. ఈ సినిమాని చేస్తే ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కొండ మీద, అందరూ వెళ్తున్నారు, బాలాజీ అంటారు, ఇది అంటారు, అది అంటారు. దీనికి మనం చెప్దాం, బట్ ఇంట్రెస్టింగ్ వే. సో దట్ ఈస్ ద వే. ఇంకో కాల్ ఉన్నారు, శంకర్ రెడ్డి గారు. శంకర్ రెడ్డి గారు చెప్పండి మీ ఫీలింగ్స్. సినిమా చూసారా మీరు? నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి. చూసానండి. నమస్తే అండి నాగార్జున గారు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శంకర్ రెడ్డి గారు మా వాయిస్ వినడుతుందండి? నాకు తెలిసిన శంకర్ రెడ్డి గారునా? మీకు తెలిసిన శంకర్ రెడ్డి సార్. వాయిస్ విన్నట్టుంది. అయితే పిక్చర్ నుంచి రాగానే నేను మాట్లాడదామంటే ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను నేను. అసలు అవునవును చెప్పారు, పర్ఫార్మెన్స్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా. అసలు అన్నిటికన్నా ముఖ్యం సార్, అన్నమయ్యలో లేని కూడా కంటెంట్ ఇట్లా ఏముందంటే, అన్నమయ్యలో లాస్ట్ సీన్స్ బాగున్నా గానీ ఇది సెకండ్ హాఫ్ నుంచే ఎత్తుకుంది, అన్నమయ్య రేంజ్ లో ఎత్తుకుంది. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం 3-4 సార్లు తిరుమలకి వెళ్తుంటా. ఇంత ముందు ఇంకొక అతను కూడా చెప్పాడు దేనికోసం అని, వరాహస్వామి గుడిని ముందు దర్శించుకోవాలని. అది కాకుండా ఆ కొండలకున్న ప్రశస్తి కూడా దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి పూజలు ఉన్నాయి, తోమాల సేవ అంటే ఏంది, సుప్రభాత్ సేవ అంటే ఏంది. మేము జస్ట్ బ్లైండ్ గా పోయి దేవుణ్ణి దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని లడ్డు తీసుకుని వచ్చేసేది. కానీ దానికి ఉన్న ప్రశస్తి అనేది ఈ సినిమా ద్వారా బాగా తెలిసింది. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. నేనేమో మీ అభిమానాన్ని కాదు, ఇది ప్రతి హిందూగా వెంకటేశ్వర స్వామిని నమ్మే ప్రతి భక్తుడు చూడాలా. దానికి కనెక్టివిటీ ఏంది అనేది తెలుస్తుంది దీంట్లో. తెలుసండి. నేను అనుకోలేదు మీరు శంకర్ రెడ్డి గారు ముందు చెప్పండి. ఇంత చక్కగా చెప్తున్నారు. నాకు తెలుసు, నేను సినిమాలు, నా సినిమా బ్యాడ్ గా ఉన్నప్పుడు ఎలా తిట్టారో నన్ను. ఏంటి సార్, కొంచెం స్క్రిప్ట్ సరిగా చూడండి సార్, ఏంటి ఆ సినిమాలు. థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళే నాకు కావాలి. మీలాంటి వాళ్ళే నాకు కావాలి. అంత ఫ్రీగా నాకు వచ్చి చెప్తారు, ఇంటికి వచ్చి మరీ చెప్తారు ఏంటి ఆ స్క్రిప్ట్ ఏంటి సార్, అది సెలక్షన్ ఏంటి సార్ అని. అండ్ మీరు ఇంతగా ప్రైజ్ చేస్తున్నారంటే నిజంగా మీకు నచ్చింది. థ్యాంక్ యూ. సో అది ఒక జెన్యూన్ ఫీలింగ్ గా తీసుకోవాలి, జెన్యూన్ ఫీడ్బ్యాక్ గా తీసుకోవచ్చు దాన్ని. సో ఇంతకు ముందు చెప్పినట్లే అన్నమయ్యకి దీంట్లో చాలా అప్డేట్స్ కనిపించాయి మనకి. సో స్థల ప్రాశస్త్యం గురించి, వాటి గురించి చెప్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు వెంకటేశ్వర స్వామి, అందులో సుమన్ గారిని అలా ముద్ర పడిపోయారు ఆయన. ఇందులో ఒకసారికి గౌరవ్ జైన్ గారిని తీసుకున్నారు. సో కెన్ యూ టెల్ us that reason? అన్నమయ్య తీసి
20 years అవుతుంది. ఆఫ్ కోర్స్. టైమ్ వెయిట్స్ ఫర్ నో బడీ. ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అవును. అది టైం వెయిట్స్ ఫర్ నో బడీ. సుమన్ గారు 20 years బ్యాక్ ఎలా ఉన్నారో అలాగే ఉంటే ఆయనే ఉండేవారు ఈ సినిమాలో. భక్తుడు ఏజెస్, గాడ్ మీరు మాత్రం అలాగే ఉన్నారు. గాడ్ నెవర్ ఏజెస్. ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామి అంటే నిత్య యవ్వనుడు. అండ్ మాకు ఒక కళ్యాణం సాంగ్ ఉంది, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి నేను కళ్యాణం వాళ్ళకి పెళ్లి చేయాలి. అవును, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెట్టి. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందండి? బాగుండదు. ఓకే, సో పెళ్లి చేయాలి. సో దానికి అన్ని ఆలోచించి వి ట్రైడ్ అ లాట్ అండ్ ఆల్ దట్. లక్కీగా సౌరభ్ జైన్ ఆయన మహాభారత్ హిందీ హర హర మహాదేవ్ శ్రీకృష్ణ వాటిలో కూడా ఉన్నాడు ఆయన. మా టీం వాళ్ళు చూపించారు ఈయన అవుతే వెతుకుతున్నాం ఎవరు ఎవరు అని. అండ్ అది చూసినగానే అండ్ ఆయన కళ్ళల్లో ఇఫ్ యూ నోటీస్ ఎంత బాగుంటాయి, ఎంత ప్లెజెంట్గా ఉంటాయి, ప్రసన్నంగా ఉంటాయి చూస్తున్నప్పుడు. అందుకని అన్ని క్లోజప్స్ పెట్టారు డైరెక్టర్ రాఘవేంద్ర గారు. అండ్ ఐ థింక్ యాప్ట్ పర్ఫెక్ట్ ఫిట్ ఆ సినిమాకి. అండ్ దట్స్ హౌ. ఫస్ట్ ఆయన ఒప్పుకోలేదు. నేను డైరెక్టర్ గారు ఆయన వస్తే ఇక్కడికి వన్ డే కన్విన్స్ చేశాం. ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు అన్ని పాత్రలు ఇట్లాగే వస్తున్నాయి. నేను కమర్షియల్ హీరోని, నేను ఆల్రెడీ దేవుడిని, నా కాళ్ళ మీద పడుతున్నాను, నేను చేయను అంటాడు. నెక్స్ట్ డే నాగార్జున గారు వచ్చి, అయ్యా నాకు బ్యాక్ టు బ్యాక్ 3 కమర్షియల్ హిట్స్, నేను పీక్ లో ఉన్నా, నేను నా కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్ ఇన్ మై కెరియర్, నేను చేస్తున్న అవకాశం నీకు వెంకటేశ్వర స్వామి అవకాశం వస్తుందంటే నీ అదృష్టం అని చెప్తే దెన్ హి గాట్ కన్విన్స్డ్. ఆయన అదే చెప్పాడు నాగార్జున గారు ఈ మాట చెప్పగానే, అసలు నాగార్జున గారు పక్కన చేయడానికి అదృష్టంగా భావించి నేను ఒప్పుకున్నానని He has agreed for that చెప్పాడు. అవును. అండ్ ఇట్ వాస్ మాకు అది ఇప్పుడు మా ఇద్దరి మధ్యన సీన్స్ అంత బాగా వచ్చినాయి అంటే వెరీ ఈజీ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, నేర్చుకున్నాడు డైలాగులన్నీ. మీరు చూడండి లిప్ సింక్ అంతా కూడా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, క్లోజ్ షాట్స్ అన్ని లిప్ సింక్ అయిపోయింది, పెద్ద పెద్ద డైలాగ్స్ అయినా కూడా. అండ్ అందుకనే నేను దీంట్లో మాకున్న రిలేషన్షిప్ యాక్చువల్లీ నేను వెంకటేశ్వర స్వామిని ఒక చిన్న పిల్లవాడిని చూసినట్టు చూస్తూ ఉంటా. ఆ ప్రేమ, హౌ అ ఫాదర్ లవ్స్ సన్ ఆర్ హౌ అ బ్రదర్ లవ్స్ అ యంగర్ బ్రదర్. అలా మీరు పాచికల్ దాంట్లో అన్ని చూస్తూ ఉంటే, పాచికల్ గేమ్లో చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది. And I genuinely felt towards him. And that is why we were so comfortable scenes చేస్తాకి. అందుకనే వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్లో కూడా మేమిద్దరం విడిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఒక దేవుడు భక్తుడు విడిపోయినట్టు ఉండదు. ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నా భార్య వెళ్ళిపోయినా నేను బాధపడ్డా, నువ్వు వెళ్ళిపోతుంటే చాలా కెమిస్ట్రీ. దట్ ఈస్ వాట్ వర్క్డ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఆయన మీ కాళ్ళు పట్టుకోవడానికి ముందు నో అని చెప్పారంటే కదా. చిన్నోడు కదా నాకన్నా వయసులో, సో హీ ఫెల్ట్ మీరేంటి అది ఎట్ట కుదురుతుంది సినిమాలో, సినిమానే కదా నుంచో అని చెప్పాను. సో ప్రజ్ఞా జైస్వాల్తో ఒక సాంగ్ ఉంది అండ్ సమ్ సీన్స్ ఉన్నాయి. సో హౌస్ వర్కింగ్ విత్ హర్ ఎట్లా అనిపించింది? ప్రజ్ఞ ఇందాక చెప్పాను కదా, ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. ముచ్చటేసేది. నేను ప్రతి షాట్ అయిన కానీ ఎంత అందంగా ఉన్నావు అమ్మా, ఎవ్రీ షాట్ అయిన కానీ చూస్తే నేను వెళ్ళి దీంట్లో చూసి హౌ బ్యూటిఫుల్ యూఆర్ లుకింగ్ ప్రజ్ఞ అంటే ఇలాగే బ్లష్ అయ్యేది. నేను నవ్వుకుంటే ఇప్పుడు కూడా బ్లష్ అవుతుంది. సో ప్రజ్ఞ, నాగ్ గారితో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? అండ్ ఓవరాల్ గా మూవీని చూసినట్లయితే మీరు ఐ మీన్ యూఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా అండ్ యూ వాంట్ టు నో దట్ Balaji, Lord Balaji, not Venkateshwara Swami. So now you came to know that who put that name to Lord Venkateshwara. So what your feeling about whole movie? I learned a lot, like I said before. This movie, more than a beautiful immersive experience of cinematic experience, it's also very educative. You learn so much. So I have you ever been to Tirumala? I went to Tirupati as a kid, and then I went before I started the film. And I had a very, very beautiful darshan. And I think I'm also a devotee, a very strong devotee of Tirupati. Yeah, now Lord she's movie tarvata lost case. Lost I case. never thought I can ever become like this, but yes, I think my belief in Tirupati and Lord Venkateshwara has become so much more stronger now. And yeah, the movie has done something to me. సో చూసే వాళ్ళకి అందులో వర్క్ చేసిన వాళ్ళకి కూడా చాలా చేంజ్ వచ్చేసింది. సో కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రమేష్ కుమార్ సార్.
నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో చెప్పండి చెప్పండి, మీరు మాట్లాడొచ్చు. సార్. హాయ్ రమేష్, రమేష్ హౌ ఆర్ యు? సార్ అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం మేము ఆల్మోస్ట్ 1.5 hour 2 hours మాట్లాడలేకపోయాం సార్. ఇంటికి వచ్చి ఎవరితో ఎవరు మాట్లాడుకోలేదు అసలు. అండ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ప్లస్ నేను మైస్టడీ సార్ వాళ్ళ ఆఫీస్ లో నేను వర్క్ చేస్తాను సార్, వాళ్ళ ఆఫీస్ లో చేస్తాను. అండ్ అసలు ఇంకా నాకైతే ఒకవేళ కనుక మీరు కనుక ముందుంటే మీ కాళ్ళ మీద పడిపోవాలనిపించింది సార్ నాకు. అయ్యో వద్దు, అంత అంత నేను పెద్దోడిని చేసేది అప్పుడు. ఇంకా చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ అన్ని చేయాలి నేను. మా సార్ కూడా అడిగారు నన్ను, మన మూవీ చూసావా ఎలా ఉంది అని చెప్పి అడిగారు నన్ను. నేను ఇంకా చాలా బాగుంది సార్ అని చెప్పాక నేను ఆయన మొహం చూడలేకపోయాను. ఇంకా నాకు వెంటనే ఆ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ సీన్ గుర్తొచ్చింది సార్ నాకు. ఆ క్లైమాక్స్ అట్లా ఇట్ మూవ్ పీపుల్ బికాస్ అది ఆయన డైరెక్టర్ గారు ఎట్లా తీసుకెళ్లారంటే యాజ్ ఇఫ్ మన కళ్ళ ముందు జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అక్కడ. ఆ పాటలో కిరవాణి గారు కానీ అది కానీ, అండ్ లాస్ట్లో ఆ దండం పైకి రావటం, ఇట్స్ అ బ్రిలియంట్ స్ట్రోక్ అది అది అండ్ ఇట్ మేక్స్ ఎవ్రీబడి ఫీల్. అది దుఃఖమా హ్యాపీనెస్సా ఏమీ తెలియదు, ఒక హెవీగా ఉంటాం. అంటే ఒక స్టోరీని ఎందుకు చూడాలి అన్న దానికంటే కూడా చూస్తున్నాం మనం తన్మయత్వంతో చూస్తున్నాం ఫీలింగ్ కలగజేయడం ఒక రాఘవేంద్రరావు గారికి చెల్లింది. కంప్లీట్లీ తీసుకెళ్ళిపోతాడు. అతిరామ్ బాబు గురించి చెప్తున్నారంటే ఎవరు పట్టించుకోరు. అది ఇలా రాఘవేంద్రరావు గారు ఈ స్టైల్లో చెప్తున్నారంటే మాత్రం దట్స్ డిఫరెంట్. నా ఆ సినిమాలో కూడా నన్ను ఆకట్టుకున్న ఆ రెండు సీన్స్. ఆ లాస్ట్ లో ఆ ఇంటర్వెల్ పాయింట్ లో ఉంగరం, ఆ సీన్ చెప్పినగానే ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోయింది ఈ సినిమా, వీళ్ళు చెప్పిన కదా. అండ్ లాస్ట్ లో వీళ్ళు అన్నమయ్య కన్నా ఏం క్లైమాక్స్ చెప్తారు అన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర దర్శనం చేసుకున్నప్పుడు వస్తారు కదా, వచ్చి ఆయన చేయి తీసుకుని తల మీద పెట్టుకుంటారు కదా, మీరు నా మీద పెట్టి నా మీద ఒట్టేశారు, వెళ్తాకి వీల్లేదు అంటాను చూడండి. ఆ సీన్ వచ్చింది కానీ నాకు అర్థమైపోయింది క్లైమాక్స్ కూడా పాస్ అయిపోయాం. దట్ సీన్ యాక్చువల్లీ ఆ చిక్మంగళూరులో షూట్ చేసాము. అది ఆ కాళ్ళ మీద ఆయన పట్టం, వెళ్ళిపోతుంటే ఆయన ఆపి. దట్ ఈస్ వన్ సీన్ ఐ వర్క్డ్ అ లాట్ ఇన్ మై మైండ్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? స్వామితో ఒట్టేయించుకోవాలి, ఏంటి ఎక్స్ప్రెషన్? నవ్వుతూ చేయాలా, అంటే ఆయన మోసం చేయాలి, ఆయనకి అన్నీ తెలిసినా కూడా ఆయన మోసం చేయాలి, ఒక నవ్వుతూ చేయాలా? నా ఎక్స్ప్రెషన్ ఏంటి? దొరికాడు, నా చేతుల్లోకి వచ్చాడు స్వామి అంటే ఆయన నువ్వేమన్నా ఇస్తాను, నువ్వు కొండ వదిలి వెళ్ళపోతే నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు. దాని తర్వాత సో దొరికాడు, నాకు కావాల్సిన కోరిక తీరిపోతుంది, నేను కొండ మీదే ఉండబోతున్నాను, నాకు కావాల్సిన స్వామి దగ్గర. ఆ ఎక్స్ప్రెషన్ చాలా మైండ్ లో రన్ చేసుకున్నా. ఫ్యూ సీన్స్ చెప్తున్నా అది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆ సీన్ గురించి నాకు చెప్పారు, చాలా బాగా వచ్చిందని. వెరీ హ్యాపీ. రాఘవేంద్రరావు గారు కూడా చెప్పారు, రామదాస్ లో నేను చాలా తక్కువ సార్లు కట్ చెప్పాను, బట్ ఇందులో అసలు కట్ చెప్పాలన్న ఫీలింగ్ రాలేదని చెప్పి ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారు. రామదాస్ లో కూడా కొన్ని కట్ సీన్స్ చెప్పారు, బట్ దీంట్లో అసలు కట్ సీన్స్ చెప్పాలని అనిపించలేదు ఎక్కడ చెప్పారు. అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. సో కీరవాణి గారి మ్యూజిక్ గురించి మీరు అన్నట్లుగా ప్రాణం పోసేశారు ఆయన సినిమాకి. అండ్ ఇంటర్వెల్ సీన్ లో పర్టికులర్ గా మీ యాక్టింగ్ కి ఆయన మ్యూజిక్ తోడ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అద్భుతంగా క్లైమాక్స్ సీన్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. సాంగ్స్ ఆఫ్ కోర్స్ సినిమా చూస్తే ఇంకా ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ సంథింగ్, హీఈస్ అన్ ఎక్స్పర్ట్. ఇదే కాదు, అన్నమయ్య కాదు, మొన్న అన్నమయ్య నుంచి ఈ రోజు రాజమౌళి గారు బాహుబలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఇలా అక్కడ ఫైట్ కూడా ఏం జరగవసరం లేదు, మనకి కొట్టాలనిపిస్తుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు అది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేశారు. నాకు ఒక బిట్ చెప్తాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. వెంకటేశ్వర స్వామి వచ్చి ఆతిరాంబా ముసలాడ వేషంలో వచ్చి చెప్పిన తర్వాత ఆతిరాంబాబుకి అర్థమైపోతుంది ఈయన ఏం చేస్తున్నాడు, అంతా కావాలని చేస్తున్నాడు, నువ్వు పెద్ద నాటకారివి అని చెప్పి ఆ డైలాగ్ కూడా ఉంది. అయిన తర్వాత అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు చూడండి, అప్పుడు శ్లోకాలు పెట్టారు. నేను అది ఆ శ్లోకం నాకు అర్థం కాలేదు. సో నేను కిరవాణి గారికి ఫోన్ చేసి అడిగా, ఏంటండి ఆ శ్లోకానికి మీనింగ్? ఇట్ గాట్ మేడ్ యూ సో హెవీ. అంటే నువ్వే ఈ లోకానికి అధిపతి,
నువ్వే అన్నింటికి యు ఆర్ ద పరమాత్మ, నువ్వు నాకు వచ్చి నేను నీకన్నా బెటర్ అని చెప్తున్నావు, ఇది నీకు తగునా అనేది మీనింగ్. సీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్, బట్ ఇట్ కన్వేడ్. ఆ ఫీల్ అనేది క్యారీ అవుతుంది. వాళ్ళ ఫాదర్తో రాంచారంట అది ఆ శ్లోకం, చెప్పారు ఎవరు రాశారో కూడా. అండ్ సో బ్యూటిఫుల్. అక్కడ నుంచి క్లైమాక్స్ ఫీల్ స్టార్ట్స్. అండ్ కీరవాణి గారు ఈ థింక్ సో డీప్. అండ్ ఇతర పాత్రలు కృష్ణమ్మగా అనుష్క గారి పాత్ర సిగ్నిఫికెంట్ పాత్ర, సో చాలా బాగుంది ఆవిడ పాత్ర. అండ్ జగపతి బాబు గారి పాత్ర చిన్న చిన్న రోల్స్ అయినా కూడా చాలా అంటే రిజిస్టర్ అయిపోయే రోల్స్ అవన్నీ కూడా. టెల్ అబౌట్ దోస్ రోల్స్. కృష్ణమ్మ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒక హాథీరామ్ ఒక గైడ్ ఫిలాసఫర్, ఒక దోవ చూపి ఇతనికి ఏమీ తెలీదు, దేవుడిని చూడాలి అంతే తెలుసు. దేవుడు కనపడితే కూడా నువ్వు పొమ్మన్నాడు ఆల్రెడీ చిన్నప్పుడు వచ్చి. అంటే ఏం తెలియదు అతనికి బేసిక్గా. హీ నోస్ హీ వాంట్స్ టు సీ గాడ్. ఆ ఇది ఉంది, ఆ నమ్మకం ఉంది. డోంట్ నో హౌ టు. డోంట్ నో. అది కృష్ణమ్మ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ దట్ హూ లెట్స్ హిమ్ ఫైండ్. అండ్ దానికి అనుష్క లాంటి స్టేచర్ ఉన్న అమ్మాయి మోర్ దెన్ ఎనీథింగ్. ఇఫ్ యు సీ యర్ ఫేస్ సినిమాలో ఒక చాలా కంటెంట్మెంట్, చాలా ఈజీగా ఉండే ఫేస్ సినిమాలో డైరెక్టర్ గారు అట్లా చేయించారు. అండ్ ఆమెతో అండ్ ఇట్ హెల్ప్ ద ఫిల్మ్ అలాట్. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది మాకు ఎవరన్నా పెట్టుంటే, కరెక్ట్గా పెట్టపోయి ఉంటే సినిమాలో. మహేష్ గారు ఫైనల్గా మూవీ గురించి, మూవీ సక్సెస్ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? ఈ మూవీ మా అందరికైతే వీఆర్ ఇన్ ద హిస్టరీ. నాగార్జున గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, నిజంగా కీరవాణి గారు కానీ చాలా అద్భుతంగా మేము అనుకుంది ఈరోజు వీ హ్యావ్ అచీవ్డ్. ఈరోజు ఫోన్లో చెప్తున్నారు కదా, మేము తిరుపతికి పోయి మళ్ళీ ఈ వరాల స్వామిని చూసుకుంటామని. దట్ వాజ్ అవర్ ఓవరాల్ అంబిషన్. సో అచీవ్ అయ్యాము. ఈరోజు ఈ వచ్చే స్పందన ప్రతి ఒక్కళ్ళు చూసి అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉందంటే మళ్ళీ తిరిగి అందరూ తిరుపతికి పోతాం అంటున్నారు కదా, అది మాకు ఈరోజు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. పిల్లలకి ఈరోజు చాలా మందికి తిరుపతి సంగతి తెలియదు. వాళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ మేము తిరుపతి తీసుకెళ్ళి మాకు ఎన్ని చూపిండి అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, భక్తులు ఈరోజు పోతే తిరుపతికి నిమిషం ఇప్పుడు నాగార్జున గారితో పోతే మనం ఫ్యామిలీ మెంబర్తో పోయినట్టు. ఇది తిరుపతికి పోతే స్వాములందరూ నాగార్జున గారిని కూర్చోబెట్టి ప్రసాదాలన్నీ పెడతారు. అంటే అన్నమయ్య నుంచి ఆయనకి అదొక గిఫ్ట్. భక్తుడు ప్లస్ ఆడ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు ఆయన్ని. అట్ట పోయినా కూడా నాగార్జున గారితో పోయినా కూడా మనం చూడగలిగేది 2 నిమిషాలు చూడగలుగుతామేమో, 1 నిమిషం. సో ఈ సినిమాలో స్వామిని, భక్తుడిని, ఆట, అంత మంచి లొకేషన్స్, ఆ గ్రాఫిక్స్, ఆ వాటర్ ఫాల్స్, స్వామి ఇటు చూడను కానీ అంత నీళ్ళు ఎట్టు పడతాయి. అసలు ఎంత అద్భుతం అది. మాయలు ఎప్పుడో మనం అప్పుడు చూసి నిజంగా ఇప్పుడు మాయ అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ స్వామిని చూసేదానికి 2 hours మనకి అవకాశం కలుగుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ప్రజలందరూ చూసి ఆనందిస్తారు, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మా ఫ్రెండ్కి నాగార్జునకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. చాలా తెలుస్తున్నది కాల్స్ లోనే ఆయన మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు. సో ఫైనలీ what you want to say about the movie and your experience as a viewer also? I think I'll first speak about my experience as a viewer. So I always knew great things about KRR sir and Nagarjuna sir, but I was really stunned when I was watching the movie. I didn't know I've worked with these people. I knew I'm working with some great people, but when I watched the movie, I had so much more respect for all the people I have worked with, and I think I just became their bigger fan. Nagarjuna sir is absolutely phenomenal. I don't know how he does what he does and how he expresses with his eyes. He's such an inspiration. And the entire movie was such a beautiful, immersive experience for me. I really was into it. And I think everybody should go and watch the movie in the theaters with their families. And it's definitely not a movie to be missed. So it's a beautiful experience. Everybody should watch it. నాగార్జున గారు, అంతమంది చెప్తూ ఉన్నారు మీరు నిజంగా ఆస్థాన భక్తుడు అయిపోయారు. అలా ఏం లేదండి. వాళ్ళ నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు చక్కగా అక్కడ ఉన్న పొంగళ్ళు గింగళ్ళు అన్ని తెచ్చి కడుపు వరకు పెడతానే ఉంటారు. సో డూ వాంట్ టు సే ఎనీథింగ్? నో, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకులు
ఆదరిస్తున్నారు అండ్ తిరుమల కొండ గురించి తెలుసుకుంటున్నారు. నేను తెలుసుకున్నట్టే, నేను చాలా తెలుసుకున్నాను. వరాహస్వామిది నిజంగా నాకు తెలియదు, ఈ సినిమాతో తెలుసుకున్నాను. అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనం ఏమన్నా పని చేస్తున్నాం అంటే దాన్ని ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకోవాలి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి ఆయన ఎందుకు దండం పెట్టుకుంటున్నాం, ఈ సేవ అంటే ఏంటి, ఆ సేవ అంటే ఏంటి, ఏదో ఇది గుడ్డిగా వెళ్ళి మాకు సినిమా సాయి కుమార్తో గురువుని గుడ్డిగా నమ్మకూడదు, గురితో నమ్మాలి. సో గురితో తిరుపతికి వెళ్తే ఇంకా మీరు అనుకున్నవన్నీ ఇంకా చాలా బాగా జరుగుతుంది. ముందుగా వరాహస్వామి దర్శనం అది అది మీ ఇష్టం, మీరు అనుకోవాలి, మైండ్లో మనసులో ఫీల్ అయ్యి అనుకుని అదే గుడ్డిగా కాకుండా అన్ని తెలుసుకుని వెళ్తే ఇట్ బికమ్స్ మోర్ చక్కటి ఎక్స్పీరియన్స్ అవుతుంది, వెరీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ సినిమా చూడమని చూస్తేనే తెలుసుకుంటారని కాదు, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అలా అందరికీ, మన యూత్కి కూడా. బికాస్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లైన్స్లో కానీ అక్కడ కానీ చాలామంది యూత్ని చూస్తాను, వాళ్ళందరూ తెలుసుకోవాలి అని. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మహేష్ గారు, ప్రజ్ఞా జైస్వాల్, నాగార్జున గారు, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.